హాయ్ ఫ్రెండ్స్, మనం కరోనా మహమ్మారిని చూసి భయపడ్డాం. కానీ 1500 ఏళ్ల క్రితం గ్రీక్ మరియు రోమన్ సామ్రాజ్యాలను వణికించిన ఒక అదృశ్య శత్రువు కోట్లాది మందిని బలి తీసుకుందని మీకు తెలుసా? అదే జస్టినియన్ ప్లేగ్. తాజాగా జోర్డాన్ దేశంలోని జేరాష్ నగరంలో బయటపడినటువంటి ఒక సామూహిక శ్మశానం ఆనాడు జరిగిన మారణ హోమానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. చరిత్రను మార్చేసిన ఆ భయంకర వ్యాధి రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. అసోసియేట్ ప్రొఫెసర్ రేస్ హెచ్ వైజియాంగ్ నేతృత్వంలోని టీమ్ జేరాష్ నగరంలో దొరికినటువంటి శిలజాలపై అధ్యయనం చేసింది. వీరి పరిశోధన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక జర్నల్ ఆఫ్ ఆర్కియాలజీ సైన్స్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా శ్మశాన వాటికలు ఏళ్ల తరబడి మెల్లగా నిండుతాయి. కానీ జేరాష్లోని ఈ ప్రాంతం అలా కాదు. ఒక పాడుబడ్డ బహిరంగ ప్రదేశంలో మట్టి పాత్రల శిథిలాల మధ్య వందలాది మృతదేహాలను అత్యంత వేగంగా ఒకరి మీద ఒకరిని పేర్చి పూడ్చిపెట్టారు. అంతే, కేవలం కొన్ని రోజుల్లోనే వందల మంది చనిపోయారని, వారికి అంత్యక్రియలు చేసే సమయం కూడా లేనంత బీభత్సంగా ఇక్కడ జరిగిందంటూ కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్నాళ్ళు ఇది ప్లేగు వ్యాధిని కేవలం అనుమానించేవారు. కానీ శాస్త్రవేత్తలు ఆ ఎముకలపై జరిపినటువంటి జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ఎరెన్సియా ప్లేస్టిస్ అనే బ్యాక్టీరియా కనుగొన్నారు. అదే బుబోనిక్ ప్లేగుకు కారణం. చరిత్రలో తొలిసారిగా ఒక ఆర్కియాలజికల్ సైట్లో ప్లేగు వ్యాధిని డిఎన్ఏ ద్వారా పక్కాగా నిరూపించినటువంటి మొట్టమొదటి ప్రాంతంగా ఇప్పుడు జేరాష్ నిలిచింది. ఈ పరిశోధనలో మరో కీలక విషయం బయటపడింది. ఆ సామూహిక శ్మశానంలో కేవలం ఆ ఊరి జనం మాత్రమే లేరు. అక్కడ దొరికినటువంటి ఎముకల డిఎన్ఏను పరిశీలించగా వారు వేరువేరు సుదీర దేశాల నుండి వచ్చినటువంటి వలసదారులు, అంతర్జాతీయ వ్యాపారులను కూడా తేలింది. దీనివల్ల 1500 ఏళ్ల క్రితమే జేరాష్ నగరం ఒక బిజీ ట్రేడ్ సెంటర్గా ఉండేదని, వ్యాపారం కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చిన వారు కూడా ప్లేగు బారిన పడి స్థానికులతో పాటే ఒక గుంతలో సమాధి అయ్యారని అర్థమవుతోంది. అప్పట్లో కూడా వైరస్ వ్యాప్తికి గ్లోబల్ ట్రావెల్ ఎంత కారణమైందో ఇది నిరూపిస్తోంది. ఇక పాండమిక్స్ అనేవి కేవలం జీవ సంబంధిత ఘటనలు మాత్రమే కాదు, అవి సామాజిక మార్పులకు కూడా కారణమవుతాయి. 1500 ఏళ్ల క్రితం కిటకిటలాడే నగరాలు, వ్యాపార సంబంధాలు ఎలాగైతే ప్లేగు వ్యాప్తికి దారితీశాయో, నేటి ఆధునిక కాలంలో కూడా సరిగ్గా అదే జరుగుతోందని డాక్టర్ జియాంగ్ పేర్కొన్నారు. ఆ మృతదేహాల వెనుక ఉన్నటువంటి కథలు భవిష్యత్తులో వచ్చే వ్యాధులను ఎలా ఎదుర్కోవాలో మనకు నేర్పిస్తున్నాయి. చూసారుగా, ఇసుకలో దాగున్న ఆ ఎముకలు మౌనంగా ఎంతటి భయానక చరిత్రను చెబుతున్నాయో. చరిత్ర పునరావృతం అవుతుందని అన్న మాట నిజమే అని జేరాష్ నగరం నిరూపిస్తోంది. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.